నమస్కారం. వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమితో బాధపడుతున్నారా? థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా? ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ఎప్పుడు చేస్తారు? సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ శృతి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. మ్యామ్ చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అంటే పిల్లలు పుట్టకుండా మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు 2 years వరకు కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ అన్నీ నార్మల్ ఉన్న మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, ఇన్ఫర్టిలిటీ అని చెప్తారనమాట. సో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి అంటే అది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్లీ. దేర్ సో మెనీ రీజన్స్. మనం డివైడ్ చేసుకున్నట్టయితే మేల్లో ఏం రీజన్స్ కావచ్చు, ఫీమేల్స్లో ఏం రీజన్స్ కావచ్చు అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ జనరలీ ఫీమేల్స్ ఎక్కువ యాంగ్షియస్ ఉంటారు. సో వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫీమేల్స్లో కారణాల గురించి మాట్లాడితే జనరల్లీ మోస్ట్ కామన్ అంటే ఇప్పుడు మా హాస్పిటల్లో వచ్చే వాళ్ళల్లో ఒక 90% ఆఫ్ ద ఫీమేల్స్లో చూసేది పీసీఓడి అనమాట. సో ఇది ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటేనండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. థైరాయిడ్ ప్రాబ్లం లేదా ప్రొలాక్టిన్లో సమస్యలు ఉన్నా, సో ఇదంతా హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ. నెక్స్ట్ ఓవరీస్. సపోజ్ ఓవరీస్లోంచి నార్మల్గా అయితే అండం రిలీజ్ అవ్వాలి, బట్ అలా రిలీజ్ అవ్వకపోవడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓవరీస్లో ఎండోమెట్రియోసిస్ ఉన్నా లేదా ఓవరీస్లో ఇంకేదైనా సిస్ట్లు అట్లాంటివి ఉన్నా, సో ఓవరీస్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ యూట్రస్. సో ఇప్పుడు గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా అవుతుందా అంటే ఎస్, గర్భసంచిలో కూడా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అని, పాలిప్స్ అని, అడినోమయోసిస్ అని ఇలాంటి ప్రాబ్లం గర్భసంచికి కూడా ఉండొచ్చు. సో గర్భసంచి రెండులాగా ఉండటం, అబ్నార్మల్ షేప్స్ ఆఫ్ ద యూట్రస్ ఉండటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ మోస్ట్ కామన్గా చాలామంది వినేది ఏంటంటే ట్యూబ్స్. సో ట్యూబల్ బ్లాక్స్. సో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నా, ట్యూబ్లో బ్లాక్ ఉన్నా లేదా ట్యూబ్ నారో అయిపోయినా, ట్యూబ్లో వాప్ ఉన్నా, ఇవన్నీ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేయొచ్చు ఫీమేల్స్లో అయితే. అదే మేల్స్లో చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్లీ డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్, అంటే స్పర్మ్ కౌంట్ తగ్గటం వల్ల లేదా స్పర్మ్ కౌంట్ బాగుండి మోటిలిటీ తగ్గిందా, సో ఇలాంటి అన్ని రీజన్స్, లేదా హైడ్రోసీల్ ఉండటం, వారికోసీల్ ఉండటము, అండ్ కొంచెం అలవాట్లు కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నిటి వల్ల కూడా మేల్స్లో కొంచెం డిక్రీజ్ స్పర్మ్ కౌంట్ చూస్తున్నాం. సో జనరలీ కామన్గా మాట్లాడుకున్నట్టయితే ఇవన్నీ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. మ్యామ్ ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మణ్ గారు హైదరాబాద్ నుంచి. హలో లక్ష్మణ్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి, మా కూతురికి పెళ్ళైందండి, 1 year అవుతుంది. ఓకే. అయితే వాళ్ళ కూతురు మెచ్యూర్ కాలేదండి ఫస్ట్ నుంచి కూడా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగా వినిపించట్లేదు. కొంచెం లౌడ్గా మాట్లాడండి మా. మా కూతురికి అండి. ఓకే. ఫస్ట్ నుంచి కూడా పీరియడ్స్ కాలేదండి, ఏమన్నా ప్రాబ్లం అంటే ఇప్పటి వరకు పీరియడ్స్ కాలేదు తనకి? లేదండి. తన వయసు ఎంత ఉంటుంది? 24-30 వరకు ఉంటుంది. 24 దాటింది, బట్ పీరియడ్స్ ఎప్పుడు అంటే చిన్న స్పాటింగ్ కానీ లేదా జస్ట్ కొంచెం బ్లీడింగ్ కానీ ఎలాంటి రకమైన బ్లీడింగ్ కావలేదు? లేదండి. ఓకే. సో ఇది ఎవాల్యుయేట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. తను ఏమన్నా లావుగా ఉంటారా అండి లేదా నార్మల్ వెయిటేనా? నార్మల్ వెయిటే. ఓకే. కొంతమందికి ఏంటంటే ముల్లేరియన్ అనామలీస్ అని గర్భసంచికి రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే గర్భసంచికి నార్మలీ గర్భసంచి కనెక్షన్ వెజైనాకు ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే గర్భసంచిలోంచి వచ్చే బ్లీడింగ్ అంతా త్రూ వెజైనా బయటికి ఫ్లో అవుతుంది, కానీ ఈ వే ఉండదు. సో గర్భసంచికి వెజైనా కనెక్షన్ ఉండకుండా ఇది సపరేట్గా అయిపోతుంది. సో బ్లీడింగ్ అంతా గర్భసంచిలో అవుతూ ఉంటుంది కానీ బయటికి మాత్రం రాదు. సో కొంతమందికి ఏంటంటే యూట్రసే ఉండదు, అబ్సెంట్ యూట్రస్ అంటారు. వెరీ రేర్ కండిషన్, బట్ ఎస్ ఇట్ ఈస్ దేర్. దేర్ ఇస్ నో యూట్రస్ ఎట్ ఆల్ ఆర్ వెరీ స్మాల్ టైనీ, అంటే ఏదో వెస్టీజియల్ ఆర్గన్ లాగా ఏదో ఉందా అన్నట్టుగా చిన్న యూట్రస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా పీరియడ్స్ అనేవి కావు. సో అండ్ కొంతమందికి పీసీఓడి ఫస్ట్ నుంచే ఉండి అది ఇప్పటిదాకా కంటిన్యూ అయినా సివియర్ పీసీఓడి వాళ్ళకు కూడా పీరియడ్స్ రాకపోవచ్చు.
సో మీరేంటంటే ఎంఆర్ఐ ఒకటి లేదా అల్ట్రాసౌండ్ పెల్విస్ అంటే గర్భసంచి ఎలా ఉంది ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒక స్కాన్ ద్వారా లేదా ఎంఆర్ఐ ద్వారా మీరు రిపోర్ట్ తీస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎందుకు ఇట్లా అవుతోంది, పీరియడ్స్ ఎందుకు రావట్లేదు. 24 years అయినా పీరియడ్స్ రావట్లేదు అంటే డెఫినెట్లీ ఇది మీరు అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లము. కనెక్షన్ లేదు అంటే మనం కనెక్షన్ ఏర్పరచుకోవచ్చు, దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ లేదు అనే తెలిసిందనుకోండి, సరోగసీకైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు, ప్రెగ్నెన్సీకి తనకు ఛాన్సెస్ ఉంటాయి, బట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. మ్యామ్ ఇందాక కాల్కి ముందు ట్యూబల్ బ్లాక్స్ అని కూడా మాట్లాడుతున్నాము. అసలు ట్యూబల్ బ్లాక్ అనేది అయ్యింది అని అసలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ట్యూబల్ బ్లాక్ అనేది ఎందుకు అవుతుంది? సో ట్యూబ్స్ అంటే ఏంటంటే గర్భాశయానికి రెండు వైపులా ఎగ్స్ని పట్టుకోవడానికని ట్యూబ్స్ ఉంటాయన్నమాట, ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటారనమాట. సో ఇవి అన్నిటికంటే చిన్న ఆర్గన్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. సో గర్భసంచిలో బేబీ వచ్చి అతుక్కోవాలి అంటే ట్యూబ్లోంచి అది ట్రావెల్ చేసి బేబీ దెన్ ఫైనలీ ఇట్ కమ్స్ టు ద యూట్రస్ అనమాట. సో ఫస్ట్ ఫర్టిలైజేషన్ అయ్యేది, బేబీ తయారయ్యేది అంతా కూడా ఫాలోపియన్ ట్యూబే. సో అది యాక్చువల్ ప్లేస్ అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఇండియన్ విమెన్లో మాట్లాడితే ఇట్ విల్ బి ఇన్ఫెక్షన్స్. సో బాగా వైట్ డిశ్చార్జ్ ఉన్నవాళ్ళు, హెవీ డిశ్చార్జెస్ లేదా రికరెంట్గా అబార్షన్స్ అయ్యేవాళ్ళు గర్భసంచి క్లీన్ చేసుకోవడం వల్ల, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవటం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ట్యూబ్స్ మెల్లిమెల్లిగా ఆ రక్తం గడ్డలన్నీ కూడా అందులోకి వెళ్ళి బ్లాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కొంతమందికి ఎండోమెట్రియోసిస్ కారణంగా కూడా ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు, లేదా వేరే దేనికో సర్జరీ, అపెండిక్స్కో దేనికన్నా సర్జరీ అయిందనుకోండి, ఈ సర్జరీలో కొంచెం డిస్టర్బెన్స్ ట్యూబ్స్ కూడా అవ్వచ్చు. సో హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ సర్జరీ ఉన్నా, ఇన్ఫెక్షన్ హిస్టరీ ఉన్నా, లేదా ఇంకా ఏమైనా మీకు ఎండోమెట్రియోసిస్ స్కాన్లో కనపడుతున్నా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని ఒక ఇండికేషన్ అనమాట. సో ఈ ట్యూబ్లోనే మెయిన్గా ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది కాబట్టి ట్యూబల్ బ్లాక్ అయితే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తెలుస్తుందన్నమాట. సో ఇది అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? స్కాన్లో ఏంటంటే మనం జనరలీ చేసే స్కాన్లో గర్భాశయం ఎలా ఉంది చూడొచ్చు, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు, బట్ ట్యూబ్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కనపడవు. సో ఈ ట్యూబ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే సపరేట్గా టెస్టులు ఉంటాయండి, ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు దీన్ని. సో SIS లేదా హిస్ట్రోస్కోపీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అండ్ HSG ఇవన్నిటి ద్వారా, లాప్రోస్కోపీ, ఇవన్నీ ఫ్యూ మెథడ్స్ మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు, మురళి గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడతాను. హలో, నమస్తే మురళి గారు, చెప్పండి సార్. నమస్తే మేడం. చెప్పండి మురళి గారు. డాక్టర్ గారు రండి మాట్లాడారు. యా నేను మాట్లాడుతున్నానండి, చెప్పండి మురళి గారు. మేడం మా వైఫ్ కి అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 8 years అయింది. ఓకే. అంటే మన హాస్పిటల్లోనే చూపించాను నేను. ఓకే. అయితే మా మౌనిక మేడం కూడా ఒకసారి మేడం లేని టైంలో మీ దగ్గర కూడా వచ్చాను. అయితే అమ్మాయిది ఏంటంటే IVI అయింది, మన దాంట్లో IVF 2 times అయింది, కానీ 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఓకే, IUI కూడా అయింది, IVF కూడా అయింది. IVF కూడా 2 times అయింది. అచ్చా, అంటే ట్రాన్స్ఫర్ 2 సార్లు జరిగిందా అండి, లేదా పికప్ 2 సార్లు జరిగిందా? ట్రాన్స్ఫర్ 2 సార్లు జరిగింది. ఓకే. పికప్ ఒకసారికే వచ్చేసినాయి, 9 ఏదో వచ్చినాయి. కరెక్ట్. ఇంకా అవి 2 times అయింది. ఇప్పుడు ఏం చేయాలనేది అంటే ఇంకా మనీ కూడా నాకు బాగా ఇబ్బంది అయిపోయి స్ట్రెస్ అయిపోయి ఉన్నాను. రైట్. సార్ మీ వైఫ్ ఏజ్ ఎంత ఉండొచ్చు అండి? నాది 31, 30 అట్లా ఉంటుంది. మీ వైఫ్ది? ఆమెది అంటే ఒక 26 అట్లా వస్తుంది. ఓకే. సో ఏ ప్రాబ్లం గురించి అని మీకు ఏ ప్రాబ్లం ఉందని IVF సజెస్ట్ చేశారు? IUI సక్సెస్ అవ్వలేదని చెప్పి IVFకి వెళ్ళారు. అవునవును. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనం IVF సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ అరౌండ్ 60 to 65%. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా 65% అనమాట. సో మీరు ఏజ్ కూడా తనది యంగ్ కాబట్టి మేబీ ఎంబ్రియో క్వాలిటీలోనో లేదా ఎక్కడో ఒక చోట చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనము ఫెయిల్యూర్ అవ్వచ్చు. అండ్ ఈసారి కనుక మీరు మళ్ళీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్యాప్ తీసుకోండి, బికాస్ ఫైనాన్షియల్లీ కూడా మీరు రెడీ అవ్వాలి. సో Day 3 ట్రాన్స్ఫర్ లేదా అదే క్లీవేజ్ స్టేజ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే కనుక ఈసారి Day 5 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేయండి. సో Day 3తో కంపేర్ చేసుకుంటే బ్లాస్టోసిస్ట్కి కొంచెం ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అంతా కూడా బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్సే ప్లాన్ చేస్తున్నాం మన దగ్గర కూడా.
సో ఒక 2-3 మంత్స్ టైం తీసుకొని మీరు ఈ గ్యాప్లో న్యాచురల్గా ట్రై చేయండి. గ్యాప్ అంటే కంప్లీట్గా మీరు ఏం చేయొద్దు అని కాదు. ఒక్కొక్కసారి ఐవీఎఫ్ తర్వాత ఆ మందుల ఎఫెక్ట్ వల్ల మీకు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీ ట్యూబ్స్ ఓపెన్ ఉండి స్పర్మ్ కౌంట్ ఓకే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ 2-3 మంత్స్ న్యాచురల్గా ట్రై చేసి చూడండి. దెన్ అప్పుడు కూడా అవ్వట్లేదంటే ఈసారి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ విత్ ఎంబ్రియో గ్లూ వీటి గురించి కనుక్కొని ప్లాన్ చేయండి సార్. మ్యామ్ ఇప్పుడే కాలర్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అని అంటున్నారు. అంటే జనరల్గా మీ దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చే క్లయింట్ ఎవరైతే ఉంటారో వారికి మీరు అంటే ఫస్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు? సో కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, ఫస్ట్ హిస్టరీ టాప్ టు బాటమ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది, వర్కింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎన్ అవర్స్ స్లీప్ ఉంటుంది, ఏం తింటారు, ఎవ్రీథింగ్ విల్ బి అనలైజ్డ్ అనమాట. సో అన్నీ చూసి ఒక చిన్న జస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ అవసరం అనుకోండి, కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి ఏం మెడిసిన్స్ లేకుండా జస్ట్ వాళ్ళకి కొద్దిగా ఒక ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తాం అంతే. కొంతమంది కపుల్స్కి ఏంటంటే ఏ ప్రాబ్లం ఉండి వస్తారన్నమాట, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండో లేదా విమెన్లో ఏదో ప్రాబ్లం ఉండి. సో డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ కౌంట్ కొద్దిగా లో ఉందనుకోండి, వీళ్ళకి న్యాచురల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేయరాదు, కొంచెం ఐయుఐ కానీ లేదా ఐవీఎఫ్ కానీ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ట్యూబల్ బ్లాక్తో వచ్చారనుకోండి, వీళ్ళకి అసలు ఐయుఐ ఆప్షనే లేదు, వీ హ్యావ్ టు డూ అన్ ఐవీఎఫ్ ఫర్ దెమ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ చేసేలాగా చూస్తాం. ఇన్ కేస్ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు, సతీష్ గారు పెద్దపల్లి నుంచి. హలో హలో సతీష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సతీష్ గారు చెప్పండి. మేడం వైఫ్కి 36 years 26 36 అండి? 26 మేడం. 26 ఓకే. 26 years అంటే హాస్పిటల్కి వెళ్తే రైట్ ఓవరీలో సిస్ట్ ఉన్నదని చెప్పేశారు. ఓకే, అది 6 cm ఉందట. ఎంతండి? 6 cm. 6 centimeters ఓకే. అది ఏ రకమైన సిస్టో చెప్పారా? సింపుల్ సిస్టా లేదా ఎండోమెట్రియోటిక్? ఎండోమెట్రిక్ సిస్ట్ అని చెప్పారు. ఓకే ఓకే రైట్. అది తీసేది చెప్పలేదు, ఓవరీ పోతుంది అని చెప్పారు ఫస్ట్. మరి లోపల కెమెరా చూసిన తర్వాత ఓవరీ పోకుండా సిస్ట్ మాత్రమే తీశారు. వెరీ గుడ్. ఇప్పుడు అది సర్జరీ అయ్యి 3 months అయింది. ఓకే. మాకు 3 months నుంచి మన డైనో పిల్స్ ఉంటాయి కదండి, చిన్న టాబ్లెట్స్, అవే 6 months వాడాలి మీరు అని చెప్పారు. ఓకే, అవే వాడుతున్నాం. డైనోజెస్ట్ వాడుతున్నారు. అప్పుడు సర్జరీకి ముందు కూడా రైట్ సైడ్ ఓవరీ లెఫ్ట్ సైడ్ ఓవరీలో కూడా ఎగ్స్ క్వాలిటీ చాలా పెరిగాయి. అప్పుడు సర్జరీ టైంలో లెఫ్ట్ సైడ్ ఓవరీలో డ్రిల్లింగ్ చేశారు, అందులో కూడా చిన్న సిస్ట్ ఫామ్ అయిందని చెప్పి డ్రిల్లింగ్ చేశారు. సో 2 ovaries కి సర్జరీ అయింది? డ్రిల్లింగ్ అండి, దీనికి డ్రిల్లింగ్ అయింది, దీంట్లోంచి సిస్ట్ తీశారు. ఓకే, తీశారు. ఇప్పుడు యథావిధిగా మళ్ళీ ఎగ్స్ పెరుగుతాయా ఈ మెడిసిన్ వాడిన తర్వాత? సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి ఉండొచ్చు ఈ డౌట్. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది అని చెప్తున్నారు, దాన్ని తీసేయడం కూడా జరిగింది. సో జనరలీ ఎండోమెట్రియోసిస్ అనేది ప్రోగ్రెసివ్ డిజీజ్. ఇప్పుడు ఒకసారి సిస్ట్ తీసేసామా ఇంకా అయిపోయింది కదా మనకి మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదండి. సిస్ట్ తీసిన తర్వాత 6 to 8 months లోపు కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాల్సిందే, లేదా మళ్ళీ సిస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎండోమెట్రియోటిక్ ఫోకస్ అనేది బాడీలో ఉంటుంది, అది మెల్లిమెల్లిగా మళ్ళీ మీకు రావచ్చు. సో డైనోజెస్ట్ టాబ్లెట్స్ వాడితే ఏంటంటే తనకి కొంచెం సిమ్టమ్స్ అంటే పెయిన్ లేకుండా వేరే ప్రాబ్లమ్స్ లేకుండా కొద్దిగా షీల్ బి సిమ్టమ్ ఫ్రీ, దానికోసం డైనోజెస్ట్ ఇస్తారు బ్లీడింగ్ కరెక్ట్గా అవ్వడానికి అని. బట్ డైనోజెస్ట్ వేసుకునేటప్పుడు మనం ప్రెగ్నెంట్ కాలేమన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏ కాంట్రాసెప్టివ్ పిల్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. సో మీరు ప్రెగ్నెన్సీ కనుక మీ ప్లానింగ్ అయితే డైనోజెస్ట్ స్టాప్ చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం మీరు ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి సిస్ట్ వల్ల ట్యూబ్ ఒతకపోవడమో లేదా ట్యూబ్లో వాపు రావటమో అవుతూ ఉంటాయి. ఒక్కసారి ట్యూబ్స్ కూడా బాగున్నాయా లేదా అనేది చూసుకోండి. ట్యూబ్స్ బాగుంటే కనుక న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి, బికాస్ ఎగ్స్ తక్కువైపోయే ఛాన్స్ చాలా ఉంటుంది అనమాట ఎండోమెట్రియోసిస్లో. మీకు సిస్ట్ తీసినప్పుడు కూడా సిస్ట్తో పాటు కొన్ని ఎగ్స్ వచ్చేస్తాయి. సో ఎగ్ నంబర్స్ తగ్గిపోయే ఛాన్సే ఉంటుంది, మళ్ళీ పెరగకపోవచ్చు. సో ఇది మేబీ ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగే ఉంటే కనుక 26 years యంగ్ ఏజ్ కాబట్టి ఛాన్స్ బాగుంటుంది. నెక్స్ట్ 2-3 months మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అండి. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు, పోషం గారు పెద్దపల్లి నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి సార్. మేడం నమస్తే. నమస్తే.
మేడం నాకు 20 years అవుతుంది మేడం 20 years అవుతుంది. మ్యారేజ్ అయ్యి. ఓకే. మాకు ఇంతకుముందు ఒకసారి వేరే హాస్పిటల్ ప్రైవేట్గా చూసిన. మా భార్యకు షుగర్ ఉంది, ఓకే. థైరాయిడ్ కూడా ఉంది మేడం. ఓకే. వయసు ఎంతండి మీ వైఫ్ది, మీది? నాది 37, మా ఆవిడ 35. 35. ఓకే. సో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, అబార్షన్స్ అవ్వటం కానీ ఎనీథింగ్? ఏం లేదు. ఏది కూడా లేదు. ఓకే. సో టెస్టులు చేయించుకున్నారా మరి? 20 years అంటే ఖచ్చితంగా టెస్టులు చేయించుకునే ఉంటారు. అవునవును. ఏమని చెప్పారు? మెడిసిన్ ఆడినప్పుడు అవుతుందిలే అని చెప్పింది. ఆహా. సో మీరు కూడా సీరియస్గా ట్రీట్మెంట్ ఏం ట్రై చేయలేదు? అంటే ఇక అది మేమంతా కేర్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు 35 years కాబట్టి తనకి ఎగ్ రిజర్వ్ బార్డర్ లైన్లోనే ఉంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 months అయితే ఎగ్ నెంబర్స్ అన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పటికైనా డిలే చేయకుండా ఒక ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ప్రతిదీ టెస్ట్ చేసి మీ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మీ వైఫ్కి ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, స్కానింగ్లో అన్నీ చూస్తారు. చూసి మీకు ఎంత టైం ఉంది, ఇంకా మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అని క్లియర్గా చెప్తారనమాట. సో 35 years కాబట్టి షీ డజంట్ హ్యావ్ మచ్ టైమ్. 6 months to 1 year లోపు షీ హ్యాస్ టు కన్సీవ్, లేకపోతే ఎగ్స్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ ఎగ్ నంబర్స్ కూడా తగ్గిపోతాయి. సో మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. మేబీ మీకు ఆల్రెడీ 20 years అయింది కాబట్టి త్వరగా కన్సీవ్ అవ్వడానికి ఐయుఐనో లేదా ఐవీఎఫ్ఓ అనేది ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అండి. న్యాచురల్గా అయితే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అదే చూస్తున్నారు, న్యాచురల్గా అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు స్టెప్ అప్ ద ట్రీట్మెంట్ అండ్ మేబీ ప్లాన్ ఒక ఐయుఐ అన్నా లేదా ఐవీఎఫ్ కన్నా ప్లాన్ చేసుకుంటేనే త్వరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, రాజేష్ గారు కరీంనగర్ నుంచి. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హాయ్ మేడం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం మాకు పెళ్ళైకి 4 years అవుతుంది మేడం. 4 years? 4 years అవుతుంది మేడం. ఓకే. ఒక 4-5 months బ్యాక్ కరీంనగర్లో ఉన్న 49 బ్రాంచ్కి వెళ్ళాము. ఓకే. వాళ్ళు రిపోర్ట్స్ ఏమి ఇచ్చారంటే మా మేడంకి ఏఎంహెచ్ తక్కువ ఉంది, ఐవీఎఫ్కి ఐయుఐకి వెళ్ళండి అని చెప్పారు. ఓకే. ఎంత ఉందండి? 0.43 ఉంది మేడం. 0.5. ఓకే. 84K ఉంది. ఓకే. కొంచెం మొటిలిటీ తక్కువ ఉంది, దానికోసం టాబ్లెట్స్ ఇచ్చారు. మరి ఏం చేయమంటారు? ఇప్పటికి కూడా ఏం ప్రోగ్రెస్ లేదు. అంటే ఐవీఎఫ్ ఐయుఐ భయపడి వెళ్ళలేదు మేడం. రైట్. అంటే ఈ ఏఎంహెచ్ వల్ల వెళ్ళాలా, లేదంటే కొంచెం వేరే ఏమైనా ప్రోగ్రెస్ ఉంటుందా ఏఎంహెచ్ ఏమైనా చేయడానికి? యా. సో అందరూ కూడా అడుగుతారు ఇదే, ఏఎంహెచ్ తక్కువ ఉంది ఆల్రెడీ. నార్మలీ ఏంటంటే యంగ్ కపుల్, ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ అయ్యి జస్ట్ 4 years అవుతుంది అంటున్నారు. సో ప్రాబ్లీ దేర్ ఏజ్ వుడ్ బి లిటిల్ బిలో 30s ఉండొచ్చు. సో ఏఎంహెచ్ అనేది ఒక్కసారి తగ్గడం స్టార్ట్ అయింది అంటే మళ్ళీ అది పెరిగే ఛాన్స్ ఉండదండి. బికాస్ ఫీమేల్ బాడీ అంటే బర్త్, అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ పుట్టినప్పుడే ఫీమేల్స్లో ఎన్ని ఎగ్స్ ఉండాలో ఫిక్స్ అయ్యి అన్నీ ఎగ్స్తో పుడతారు. సో ఆ ఎగ్స్ ఎవ్రీ మంత్ పెరగటమో లేదా నెక్స్ట్ ఇయర్కి పెరగటమో, పెద్ద మనిషి అయినప్పుడు పెరగటమో, నో, ఇవి అన్నీ ఫిక్స్డ్. సో 400 to 500 ఎగ్స్ మాత్రమే మనకు టిల్ అవర్ లైఫ్ టైం మనకు ఉంటాయన్నమాట. సో ఒక్కసారి అది డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ మీకు కొత్త ఎగ్స్ రావటం, దిస్ నథింగ్ లైక్ దట్. సో 0.8 అంటే లిటిల్ లో అండి. నార్మలీ ఏఎంహెచ్ షుడ్ బి మోర్ దాన్ 2 or 3 అట్లా అంత ఉంటే నార్మల్. 0.8 అంటే లెస్ దెన్ 50% కంటే కూడా పడిపోయింది. సో మీకు అడ్వైస్ చేసినట్టే ఐదర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ చేసుకుంటేనే మంచిది. మీరు వెయిట్ చేసి ఎగ్స్ పెరుగుతాయా ఏఎంహెచ్ మళ్ళీ ఇంకొకసారి కావాలంటే యూ ట్రై టు రిపీట్ ద ఏఎంహెచ్ ఇఫ్ మేబీ ఏదైనా ల్యాబ్లో ప్రాబ్లం అట్లా ఉండి మళ్ళీ ఏఎంహెచ్ కూడా ఇదే రేంజ్లో వచ్చింది అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఫాస్ట్. సో ఐయుఐ ఒక 1-2 cycles చూసి నెక్స్ట్ ఐవీఎఫ్ వెళ్తేనే బెటర్. డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, మానస గారు కరీంనగర్ నుంచి. హలో. హలో మానస గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం. మాన్సా చెప్పండి అమ్మా. మానస గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం మాది జమ్మికుంటం మండల్ కొండపాక. ఓకే. ఓకే మేడం నాకు అయితే ఓవరీస్ లో కొంచెం మండాలు చిన్నగా ఉన్నాయనేసి అన్నారు మేడం. చిన్నగా ఉన్నాయన్నారా? అంటే మందులు ఇస్తే పెరగటం లేదా? ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి అన్నారు. నీటి బుడగలు ఉన్నాయమ్మా? లేవు మేడం. థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా బ్లడ్ టెస్ట్ చేయించారా? లేదు మేడం. ఎల్హెచ్ఎస్ టెస్ట్ చేసింది, అది కొంచెం ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి, మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి అని అన్నారు. ఓకే.
ఏఎంహెచ్ టెస్ట్ బాగానే ఉన్నాయి మేడం. యా, సో బరువు ఏమన్నా పెరిగారా? బరువు కూడా ఏం లేదు మేడం, 55 ఉంటా. ఏజ్ వచ్చేసి 25. ఓకే 25. ఓకే ఓకే. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 4 years మేడం. ఓకే, హస్బెండ్ సైడ్ అన్ని చెక్ చేసుకున్నారా? ఏం ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే, సో మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే జనరలీ పీసీఓడి సిమ్టమ్స్ కనిపించే వాళ్ళలోనే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే అప్పర్ లిప్ పైన హెయిర్ రావటం, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు వీళ్ళు. సో పీసీఓడి ఉన్నట్టుగానే అనిపిస్తుందండి, బికాజ్ వేరే అదర్ కండిషన్స్ కొంచెం రేర్. మోస్ట్ కామన్ ఇస్ పీసీఓడి. ఒకసారి స్కాన్ మళ్ళీ చేయించండి ప్రాపర్గా. అండ్ పీసీఓడి వాళ్ళలో ఏఎంహెచ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏఎంహెచ్ నార్మల్ కదా అనడానికి లేదు, ఏఎంహెచ్ నార్మలే, బట్ పీసీఓడిలో మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళకి ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పారు స్కాన్లో మాకు ఎగ్స్ ఇంప్రూవ్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు అంటున్నారని. సో దట్ ఈస్ బికాజ్ మేల్ హార్మోన్స్ అన్నీ అడ్డుపడతాయి ఎగ్ గ్రోత్కి. సో ఇవి ఎలా తగ్గాలి? కొన్ని మెడికేషన్స్ ద్వారా తగ్గచ్చు అండ్ ఎక్సర్సైజ్ బాగా చేసే వాళ్ళల్లో ఇన్సులిన్ అనే హార్మోన్ మంచిగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఆ మేల్ హార్మోన్స్ అన్నింటినీ కౌంటరాక్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది. దానివల్ల వీళ్ళకి ఎగ్ గ్రోత్ వచ్చేస్తుంది. సో మెడిసిన్స్తో పాటు మీరు ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈవెన్ మీరు బరువు చాలా ఎక్కువ లేకపోయినా కూడా ఎక్సర్సైజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో. సో మేల్ హార్మోన్స్ని తగ్గించడానికి స్పెసిఫిక్గా మెడిసిన్ ఉండదండి. యువర్ ఎక్సర్సైజ్ ఓన్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో దీని ద్వారా మీరు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, సురేష్ గారు సంగారెడ్డి నుంచి. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అమ్మా. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. ఓకే. అయితే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 6 months అవ్వగానే థైరాయిడ్ వచ్చింది మేడం. 75 టాబ్లెట్స్ డోస్ వాడుతున్నాను, నార్మల్లో వచ్చింది 75 వాడిన తర్వాత. ఓకే ఓకే. ఇంకా నేను 6 months 7 months నుంచి అదే థైరాయిడ్ వచ్చిన తర్వాత నుంచి పిల్లల కోసం కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. ఓకే అండి. ఇంకా నార్మల్గా ఒక్కసారి కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అట్లా సరే ఈ 4 years లోనే ఒక 4 times ఐయుఐ కూడా చేయించుకున్నాను మేడం. 4 times ఐయుఐ జరిగింది. ఐయుఐ కూడా అయింది మేడం, కానీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. ట్యూబ్ టెస్ట్ అయిందా అమ్మా? ట్యూబ్ టెస్ట్ కూడా అయింది మేడం, 2 tubes బాగున్నాయి. ఓకే ఓకే. ఎండోమెట్రియం థిక్నెస్ కూడా బాగుంది అని చెప్పారు. మళ్ళీ అయితే లాస్ట్ ఇక్కడ 39 లోనే కేపీహెచ్పి బ్రాంచ్ లో 1 year అవుతుంది మేడం. లాస్ట్ జనవరిలో సేమ్ ఇదే మంత్ లో ఐవీఎఫ్ చేయించుకున్నాను మేడం. అయితే అక్కడ 14 eggs వచ్చినాయి మేడం. ఎగ్స్ తీసినప్పటికీ 9 embryos ఫామ్ అయినాయి అని చెప్పారు. అయితే ఈటీ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ డే రోజు ఎగ్స్ క్వాలిటీ రాలేదమ్మా అని చెప్పారు మేడం. ఇంకా సరే అని చెప్పేసి అదే మెడిసిన్ ఎక్కువ అయిపోయింది కదా అని కొంచెం వెయిట్ చేసిన తర్వాత వెళ్దాము అనుకున్నాము. ఆ ఎగ్స్ మీవి కరెక్ట్ లేవు కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టించుకోవడానికి ఛాన్స్ లేదమ్మా అని చెప్పారు. ఓకే అండి. ఇప్పుడు నాకు 30 ఉంటుంది మేడం, 29 ఉంటుంది ఏజ్. మళ్ళీ అయితే నాకు తెలిసిన ఇక్కడ డాక్టర్ని అడిగితే ఎగ్స్ తీసిరు కదా మేడం అంటే తగ్గిపోతాయి కదా అని అడిగితే లేదు మళ్ళీ వస్తాయి ఎగ్స్ బాగానే ఉంటాయి అని చెప్పారు మేడం. అది నిజమేనా? యా, సో మన బాడీలో యాక్చువల్లీ నేను ఇందాకే చెప్పినట్టు మన బాడీలో రిజర్వ్ ఉంటుంది. ఎగ్స్ ఇన్ని నంబర్ మీలో ఉండాలన్నట్టు ఒక రిజర్వ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కొన్ని రిక్రూట్ అవుతాయి. సో ఆ మంత్లో ఒకవేళ మనం ఆ ఎగ్స్ తీయలేదంటే ఎనీహౌ అవి వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్కి వేరే క్రాప్ ఆఫ్ ఎగ్స్ రిక్రూట్ అవుతాయి అనమాట. సో ఈ 400 500 నుంచి 10 20 అట్లా రిక్రూట్ అవుతూ ఉంటాయి అనమాట ఎవ్రీ మంత్. సో మీరు మళ్ళీ ట్రై చేసినా నెక్స్ట్ మంత్కి వచ్చే సెట్ ఆఫ్ ఎగ్స్ మీకు వస్తాయి. ఒకసారి తీసేశారంటే మీ బాడీలోంచి అవి మొత్తానికే పోయినట్టు కాదు, ఆ సైకిల్లోవి ఎట్లయినా డీజనరేట్ అయిపోయి మాత్రమే బయటికి తీస్తారనమాట. సో ఒకసారి ఎగ్ క్వాలిటీ బాగా రాలేదు అంటే జనరల్లీ మనము నెక్స్ట్ టైం మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు కొంచెం డోసెస్ మార్చి లేదా హయ్యర్ డోస్ ఇచ్చి స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ ట్రిగ్గర్స్ ఇవన్నీ మార్చి ప్లాన్ చేస్తే బెటర్ క్వాలిటీయే రావచ్చు. కానీ జనరలీ రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఒక్కసారి దెబ్బ తిన్నాం కదా మళ్ళీ సెల్ఫ్ ఎగ్స్ ఎందుకనే కొంచెం డౌట్ వల్ల చాలామంది వేరే వాళ్ళ ఎగ్స్ గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మేబీ డిఫరెంట్ హై డోస్ ఇచ్చి ప్లాన్ చేసి ఒకవేళ మీకు వేరే ఇంకా థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా లావుగా ఏమైనా ఉన్నాయి ఇవన్నీ మీరు కంట్రోల్ చేసి లైఫ్ స్టైల్ డైట్ మాడిఫై చేసుకొని మళ్ళీ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ బెటర్ రిజల్ట్ రావచ్చు. సో మీది క్లియర్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా తెలుస్తుంది బికాస్ స్పర్మ్ ఇస్ గుడ్,
మీరు ఏజ్ కూడా బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఫర్టిలైజేషన్ మాత్రం జరగట్లేదు. సో మీకు ఇక్సీనే బెటర్ ఆప్షన్, అంటే ఐవీఎఫ్ ఇక్సీనే బెటర్ ఆప్షన్. కానీ ఈసారి మేబీ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫరా లేదా నేను చెప్పినట్టు ఎగ్స్ డోస్ పెంచి ఇవ్వటము, ఇట్లాంటివి ప్లాన్ చేస్తే మీకు సక్సెస్ రావచ్చు. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, అఖిల గారు నిర్మల్ నుంచి. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. చెప్పండి అమ్మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఫస్ట్ 8 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ షుగర్ వచ్చి బాబు 7 months లో ఒకటి ఎక్స్పైర్ అవుతుండు. ఓకే, ఇప్పుడు డెలివరీ అయ్యి 9 months అవుతుంది, మళ్ళీ అంటే ప్రెగ్నెన్సీ అవ్వడం లేదు. మీకు నార్మల్గానే అయిందా అండి డెలివరీ? మేడం నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓకే, షుగర్స్ ఇప్పుడు కంట్రోల్ అయిపోయిందా? అవును మేడం, కంట్రోల్ అయింది డెలివరీ తర్వాత. ఓకే, సో డెలివరీ కూడా ఆపరేషన్ చేసి తీసారా, నార్మల్ డెలివరీ అయిందా? నార్మల్ మేడం, నార్మల్ అయింది, వాటర్ ఎక్కువ అయ్యి. ఓకే, నార్మల్ డెలివరీ అయింది. సో నార్మల్ డెలివరీ అయింది, మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 year గ్యాప్ వచ్చింది అంటున్నారు కాబట్టి మేబీ నౌ యు ఆర్ రెడీ ఫర్ అనదర్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు మీకు న్యాచురల్గా అవ్వట్లేదు అంటున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ షుగర్ ఏమైనా మళ్ళీ స్టార్ట్ అవుతుందా, లేదా ఇంకా షుగర్ అటాక్ అయిన వాళ్ళకి పీసీఓడి, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒక్కసారి మీరు బ్లడ్ టెస్ట్, తర్వాత మీకు అవసరమైన స్కానింగ్ చేయించుకుంటే ఎందుకు అవ్వట్లేదు అనేది అర్థమవుతుంది. సో 1 time మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మీకు 2nd time రావడం డిఫికల్ట్ ఏం కాదు. బట్ ఆ ఎందుకు డిలే అవుతుంది అనేది కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. హార్మోనల్ కాజా లేదా ఇంకేమైనా ఉందా అని తెలుసుకోవాలంటే ఒక స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు ఇవి చేయించుకోండి. ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మేబీ స్పర్మ్ కౌంట్ ఏమైనా తగ్గి ఉండొచ్చు ఈ 10 monthsలో, మనం చెప్పలేము. ఒక్కసారి హస్బెండ్ది కూడా స్పర్మ్ టెస్ట్ చేయించారంటే మీకు ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి సొల్యూషన్స్ అండ్ అలాగే ఐయుఐ ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. స్టే ట్యూన్.